హలో అండి. నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఇప్పుడు నార్మల్‌గా ఫర్టిలిటీ కోసం అంటే పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న మగవారిలో స్పెర్మ్ క్వాలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలాసార్లు ఇప్పుడు ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నప్పుడు కామన్‌గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్‌గా ఫీమేల్‌ని ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే మెయిన్‌గా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఇప్పుడు ఫీమేల్‌లో 50% రీజన్స్ ఉంటే మేల్‌లో 50% రీజన్స్ ఉండొచ్చు అన్నట్టు. సో 50% ఆఫ్ ద టైమ్స్ మనకి మేల్ ఫ్యాక్టర్ వల్ల ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తే మనకి మగవారిలో ఈ స్పెర్మ్ క్వాలిటీ ఇష్యూస్ అనేవి చాలా గమనిస్తూ ఉన్నాం. సో ఈ స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ పారామీటర్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఎక్కడ చేయించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ టెస్ట్, బేసల్ టెస్ట్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనకి కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే అందుకని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకునే ల్యాబ్ అనేది కరెక్ట్గా ఉందా, ఈ WHO క్రైటీరియా అనేది ఫాలో అవుతుందా, రిపోర్ట్ అనేది యాక్యురేట్గా ఉందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నప్పుడు స్పెర్మ్ పారామీటర్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయి అనేది మన బేస్ టెస్ట్ బట్టే డిసైడ్ అవుతుంది, తెలుస్తుంది మనకి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎక్కడ టెస్ట్ చేయించుకుంటున్నారు, ఎలాంటి ల్యాబ్లో చేయించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ పారామీటర్స్ తక్కువగా వచ్చాయి అని అంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నాన్ మెడికల్ మెథడ్స్ అంటే న్యాచురల్గా మనము ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మీ లైఫ్ స్టైల్ని ఫస్ట్ మీరు గమనించుకోవాలి. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూస్ అట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయా, తర్వాత మీరు పనిచేసే ఎన్విరాన్మెంట్ అంతా ఎట్లా ఉంది, పొల్యూటెడ్ ఉందా, లేకపోతే కెమికల్ ఎక్స్పోజర్ ఏమన్నా అవుతుందా, రేడియేషన్కి ఏమన్నా ఎక్స్పోజ్ అవుతున్నారా, లేదంటే మీరు పనిచేసే వాతావరణంలో హై టెంపరేచర్ ఉంటుందా, ఇవన్నీ కూడా మీరు గమనించుకొని దాన్ని మీరు ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల చాలా మట్టుకు మీరు న్యాచురల్గా మీ స్పెర్మ్ పారామీటర్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు తీసుకునే ఆహారం, తర్వాత మీ వెయిట్ ఎట్లా ఉంది, తర్వాత మీ అలవాట్లు ఇవన్నీ మార్చుకోవడం, తర్వాత స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, స్లీప్ అంటే కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్లో నైట్ టైం వర్క్ చేసే ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీ స్పెర్మ్ పారామీటర్స్ పైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని వాటిని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మెడికల్ మెథడ్స్లో చూస్తే మెడికల్ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే మెయిన్గా మనకి హార్మోన్స్కి సంబంధించిన ట్రీట్మెంట్. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మగవారు అంటే వాళ్ళ బాడీ బిల్డింగ్ కోసమనో లేకపోతే ఎక్కువగా జిమ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వాళ్ళు డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టెస్టోస్టిరాన్ అన్న హార్మోన్ని తీసుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్గా ఈ టెస్టోస్టిరాన్ అన్న హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్పెర్మ్ ప్రొడక్షన్కి. కానీ ఇలా మీరు సప్లిమెంట్స్ బయట నుంచి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ కానీ, జెల్స్ కానీ, హార్మోన్ టాబ్లెట్స్ కానీ తీసుకోవడం వల్ల అంటే టెస్టోస్టిరాన్కి బ్రెయిన్ పైన పనిచేసేది ఏంటంటే అది కొన్ని రకాల హార్మోన్స్ని అంటే FSH, LH అన్న హార్మోన్స్ని సిక్రీట్ చేయడం తగ్గిపోతుంది. సో దానివల్ల బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో దానివల్ల మీకు నష్టం తప్ప లాభం ఏమి ఉండదన్నమాట. సో మీరు టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేవి తీసుకున్నట్టయితే వాటిని రియల్గా మీకు అవసరమా లేదా అనేది డాక్టర్స్ సలహాతో మాత్రమే వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోతే చాలా కొద్ది మంది మగవారిలో అంటే ఆల్మోస్ట్ ఒక 1% మేల్స్లో ఏముంటుందంటే హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళ బ్రెయిన్ నుంచి ఇప్పుడు స్పెర్మ్ ప్రొడక్షన్ జరగాలంటే వాళ్ళకి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ సిక్రీట్ అయితే ఆ హార్మోన్స్ టెస్టిస్ పైన పనిచేసి స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతుందన్నమాట. సో వీళ్ళలో ఏంటంటే ఈ బ్రెయిన్లో పనిచేసే ఈ పిట్యూటరీ నుంచే రిలీజ్ అయ్యే హార్మోన్సే కరెక్ట్గా ఉండదన్నమాట, తక్కువ ఉంటుంది. హైపో అని అంటారు వీళ్ళలో. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం బయట నుంచి ఈ FSH, LH అన్న హార్మోన్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం వల్ల వీళ్ళకి ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అన్నట్టు. ఇది కాకుండా ఇంకా నాన్ హార్మోనల్ మెథడ్స్ దీంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెడికేషన్, సప్లిమెంట్స్ ఇవి ఏంటంటే వైటమిన్ C, వైటమిన్ E,
లైకోపిన్, తర్వాత కోఎంజైమ్ క్యూ, ఇలాంటివన్నీ కూడా మనం సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోయి స్పోమ్ పారామీటర్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ టాబ్లెట్స్ రూపంలో కాకుండా న్యాచురల్గా మనం తీసుకునే ఆహారంలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల న్యాచురల్గా కూడా మీకు స్పోమ్ పారామీటర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, బెర్రీస్, చెర్రీస్, వాల్నట్స్, క్రాన్బెర్రీస్ ఇట్లాంటివి, వైటమిన్ సి, ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో మీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, తర్వాత మీ ఆహార నియమాలు, అవసరమైతే చిన్న మెడికేషన్ సప్లిమెంట్స్. సో ఇవన్నిటితో మీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినట్టయితే న్యాచురల్గా మీకు కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నట్టు. ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్న తర్వాత, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఎలాంటి ఆహార నియమాలను పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్న తర్వాత ఏంటంటే బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నార్మల్ కంటే కూడా. అండ్ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీకు డాక్టర్ కొన్ని అంటే ట్యాబ్లెట్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ, లేదంటే ట్యాబ్లెట్స్ కానీ, జెల్స్ రూపంలో కానీ ఇవి సప్లిమెంట్స్ రాస్తారనమాట హార్మోన్స్. సో ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ లెవెల్స్ కూడా బాడీలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎందుకు అంటే ఇది మనకి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్, అంటే ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది. సో దీంతో పాటుగా దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పైన సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చాలామంది అంటే ఇది ఏం చేస్తుందంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ని స్లో చేస్తుంది అన్నట్టు, అంటే పేగుల కదలిక అనేది తగ్గిపోతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత చాలామంది పేషెంట్స్ మెయిన్గా చేసే కంప్లైంట్స్ ఏంటి అంటే ఇప్పుడు డైజెషన్ కరెక్ట్గా లేదనో, లేకపోతే తినకపోయినా కడుపు నిండుగా ఉన్నట్టు, బ్లోటింగ్ సెన్సేషన్, నాజియా, వామిటింగ్ ఇలాంటివన్నీ చెప్తుంటారనమాట. ఇవన్నీ కూడా ప్రొజెస్ట్రాన్ హార్మోన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో మరి ఈ ఎఫెక్ట్స్ రాకుండా వీటిని తగ్గించుకోవాలి అని అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. మెయిన్గా ఇప్పుడు మీరు తీసుకునే ఆహారం, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎప్పుడో ఒక 2 times ఫుల్గా మీల్ తీసుకుంటారు, ఇంకా మధ్యలో ఏమీ తినరు అన్నట్టు. అలా కాకుండా మీరు తీసుకునే ఆహారాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే డైలీ ఒక ఎవ్రీ 3 hours ఒకసారి స్మాల్ మీల్స్ తీసుకుంటే బెటర్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అయ్యి మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే ఆహారంలో ఫ్రై ఐటమ్స్, ఆయిల్లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్, స్పైసీ ఫుడ్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా తగ్గించుకుంటే బెటర్ అన్నట్టు. ఎందుకంటే వీటి వల్ల కూడా డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుందన్నమాట. సో దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్, నాజియా, వామిటింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మంచిగా కుక్ చేసిన ఫుడ్ తీసుకోవడం బెటర్. తర్వాత ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. సో ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ అనేటివి రాకుండా కాపాడుకోవాలి. సో అందుకని చెప్పి మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. బయట ప్రిపేర్ చేసిన ఫుడ్, అంటే హోటల్ నుంచి తెప్పించుకోవడము, రోడ్ సైడ్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత మీరు ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ప్రాపర్గా వాష్ చేసి క్లీన్ చేసుకొని తినాలి అన్నమాట. తర్వాత వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నప్పుడు కూడా బాగా వాష్ చేసి నీళ్ళలో ఎక్కువసేపు వాష్ చేసి తర్వాత కుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కాకుండా చాలామంది ఇంకా రెస్ట్కి సంబంధించి కూడా అడుగుతుంటారనమాట. మెయిన్గా అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని చెప్పి. సో బెడ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా అందరికీ బెడ్ రెస్ట్ తీసుకుంటే సక్సెస్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడానికి లేదు. యూజువల్గా ఏంటంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీ రొటీన్ డైలీ యాక్టివిటీ నార్మల్ చేసే పనులన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ మనము హెవీ వర్క్, స్ట్రెనియస్ వర్క్ మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అసలు ఇంపార్టెంట్ థింగ్ అంటే స్ట్రెస్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వాళ్ళకి అంటే ఇంకా పూర్తిగా హాస్పిటల్ విజిట్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడు బీటా హెచ్సిజీ టెస్ట్ ఉంటుంది, రిజల్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట, టెన్షన్ పడుతుంటారు. సో అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈ
టెన్షన్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే దానివల్ల రిజల్ట్ అనేది తక్కువ అవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఈ స్ట్రెస్ అంతా అవాయిడ్ చేయడానికి మీ మైండ్ని డైవర్ట్ చేసుకొని కరెక్ట్ టైంకి మెడిసిన్స్ తీసుకొని ఆహార నియమాలన్నీ కరెక్ట్గా పాటించి వాటర్ ఎక్కువగా తీసుకొని అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ.